ఉప్మా రవ్వతోని ఇలా ఎప్పుడైనా ట్రై చేసిండ్రా? నేను చాలా సార్లు చూసా రెసిపీ కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకో ఇంక చేయాలనిపించింది. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అన్నట్టుగా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా ఈవినింగ్‌లో డిన్నర్‌కైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. నేను కూడా ఫస్ట్ టైమ్ కాబట్టి కొద్ది క్వాంటిటీనే ట్రై చేసినా నేను. ఇలాగైతే హాఫ్ కప్ ఆఫ్ ఉప్మా రవ్వను తీసుకున్నాను. సో, దాంతోని కొద్దిగా తక్కువ పెరుగుని యాడ్ చేసేసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలాగ మిక్సీ పట్టేయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర అలా యాడ్ చేసి ఈ బ్యాటర్‌ని అంతా కూడా ఒక కేక్ టిన్‌లో ఆయిల్ వేసేసి అందులో పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 20-30 మినిట్స్ అయితే స్టీమ్ చేయండి. స్టీమ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లగైనాక ఇలా తడక వేసుకోవాలంటే వేసుకోవచ్చు. లేకపోతే అలా అయినా తినేయొచ్చు. కానీ తడక వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంది. ఆయిల్‌లో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పసుపు యాడ్ చేయండి. కట్ చేసేసుకొని పీసెస్ లాగా ఫ్రై చేయండి. అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి. 2 మినిట్స్ అయితే అలా కలిపేసిన తర్వాత స్పైసీ చట్నీతోని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా హస్బెండ్‌కి అయితే చాలా బాగా నచ్చిందనమాట. చాలా బాగుంది శ్రీ అని చెప్పిండు. సో, వాళ్ళు అలా బాగుందని చెప్పేసరికి ఇంకా హ్యాపీనెస్ వేరే ఉంటది కదా! సో, ట్రై చేస్తే మాత్రం కమెంట్‌లో చెప్పడం అయితే మర్చిపోవద్దు.